హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ కలర్ఫుల్ క్రానికల్స్. ఈరోజు ఇండియాలోనే ఫస్ట్ ఎవర్గా స్టార్ట్ చేసిన వైల్డ్ లైఫ్ సఫారీ మన హైదరాబాద్లో ఉందండి. అది కొండాపూర్లో ఉంది, ఈ బొటానికల్ గార్డెన్స్ పక్కన. అక్కడికి వచ్చామండి మనము. వర్చువల్ రియాలిటీ వైల్డ్ లైఫ్ సఫారీ ఇది ఫస్ట్ ఎవర్ ఇన్ ఇండియా. సో ఇది విఆర్ టెక్నాలజీ ద్వారా క్రియేట్ చేయబడింది అనమాట. ఇది వీకెండ్ వచ్చాము. ఇక్కడ చూడొచ్చు మీరు, రష్ ఎంత ఉందో అసలుకు. మా ఆయన టికెట్స్ కోసం లైన్లో నిలబడ్డారు. ఇది లేట్ పోస్ట్ యాక్చువల్లీ. ఇది మేము సంక్రాంతి హాలిడేస్ స్టార్ట్ అయిన రోజు వెళ్ళామన్నమాట, ఆ వీకెండ్. సో ఇక్కడ టికెట్స్ తీసేసుకున్నాము. ఇది ఎంట్రీ అనమాట. ఎంట్రీ ఇలా అరేంజ్ చేస్తారు వాళ్ళు, స్వైప్ చేసి లోపలికి వెళ్ళాలి. రష్ అయితే చాలా బాగుంది, ఎక్కువ ఉంది. సో ఐ డోంట్ నో ఎంతసేపు అవుతుందో. మేము అక్కడికి వెళ్ళేసరికి అరౌండ్ 4 అయిందనమాట. 4కి మేము వెళ్తున్నాము. పార్కింగ్ అయితే చాలా కన్వీనియంట్గా ఉంది. సో మేము బయట కార్లు చూసి పార్కింగ్ ఉంటుందో లేదో అనుకున్నాం, కానీ దీనికైతే సపరేట్ పార్కింగ్ ఉంది. సో ప్రాబ్లం లేదు, మనం లోపల పెట్టుకొని రావచ్చు. మా వాడు ఇంట్లోనే మమ్మల్ని టెన్షన్ పెడుతుంటాడు ఎగిరి. ఇంకా బయట ఇంత స్పేస్ కనిపించేసరికి మేము ఆపలేకపోయాము. సెకండ్ నాకు టెన్షన్ అనిపించింది. బట్ నార్మల్గా మీన్స్ కొంచెం మాకు కూడా వాక్ లాగా అనిపించింది అనమాట. ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఎంట్రీ నుంచి కొంచెం నడవాల్సి ఉంటుంది ఈ అట్రాక్షన్స్కి అంతా. దీని గురించి అయితే ఎక్కడ చూడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. నేను త్రూ సోషల్ మీడియానే ఇది తెలుసుకున్నాను. పిల్లల్ని ఎక్కడో ఒక చోట తీసుకెళ్ళాలని మేము తీసుకెళ్ళామన్నమాట. మా వాడైతే రియల్గా జూకి వెళ్ళాలని వాడు చాలా ఇష్టపడ్డాడు, చిన్నోడు. బట్ ఇప్పుడు కుదరలేదు, కొంచెం ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, తర్వాత వెళ్దామని చెప్పాము. సో ఇది మాకు మా ఇంటి దగ్గర నుంచి ఇది కొంచెం కన్వీనియంట్ ప్లేసే, దూరం ఏం కాదు. మేము రెగ్యులర్గా వెళ్ళే స్పాటే, అందుకు వెళ్ళామన్నమాట. ఇది వచ్చి మన తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ TGFDC అనే వాళ్ళు స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ వచ్చి 7 ఎకర్స్లో ఉంది, స్పానింగ్ 7 ఎకర్స్లో బొటానికల్ గార్డెన్ ఇన్ కొండాపూర్ అక్కడ ఉందన్నమాట. 4 crores ఇది స్టార్ట్ చేశారంట. ఇక్కడ స్పెషాలిటీ ఏమంటే ద పార్క్ అలౌస్ విజిటర్ టు జర్నీ త్రూ ద జంగల్ ఎన్విరాన్మెంట్, ఎక్స్పీరియన్సింగ్ ఇట్ ఆల్ త్రూ అడ్వాన్స్డ్ వర్చువల్ రియాలిటీ. మనల్ని ఒక బస్లో, మినీ బస్లో తీసుకెళ్తారనమాట. మనకు ఇవి ఇస్తారు, గాగుల్స్ లాంటివి ఇస్తారనమాట, VR అవి. అది పెట్టుకుంటే మనకు రియల్గా మనం జంగల్లోకి వెళ్ళి మనం అనిమల్స్ని చూసిన ఎక్స్పీరియన్స్ ఉంటుందంట. ఇది నాకు విన్నప్పుడు చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. సరే, పిల్లలకి బాగా ఎంజాయ్ చేస్తారన్నట్టు నేను మా ఆయన ప్లాన్ చేసి తీసుకెళ్ళాము. చూస్తున్నారు కదా, కొంచెం నడుస్తున్నాం అన్నట్టు, బాగానే ఉంది కొంచెం డిస్టెన్స్ లోపలికి. మా వాళ్ళైతే పిచ్చి పిచ్చిగా, మా చిన్నోనికి అయితే ఫ్రీగా ఉందన్నమాట. ఇంట్లో వాడు ఎక్కువ ఇది బయటికి ఎక్కడ ఎక్కువ వెళ్ళాడు కదా, ఇక్కడికి వచ్చేసరికి ఫ్రీగా ఉంది, బాగా ఎంజాయ్ చేస్తాడు వాడు రియల్గా. ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయన్నమాట. ఇదైతే చూడండి, ఇక్కడ మనం ఫోటో బూత్ లాగా రియల్ అనిమల్స్ వచ్చినట్టున్నాయి. ఇక్కడ డిఫరెంట్ వైల్డ్ అనిమల్స్ పిక్చర్స్ ఉన్నాయి. ఇక్కడైతే ఎవరు లేరు, మేబీ అదే అనుకుంటాను. అక్కడ ఉంది చూడండి, స్క్రీన్లో రికార్డింగ్లో నాకు సరిగ్గా రాలేదు, కానీ రియల్గా అనిమల్ వచ్చినట్టు అనిపిస్తుంది చూడండి. ఇంకా లోపలికి వెళ్ళాలన్నమాట. ఇంకా లోపల చాలా అట్రాక్షన్స్ ఉన్నాయంట. మెయిన్ అట్రాక్షన్స్ అయితే లోపల ఉన్నాయి. అవేవో చూద్దాం పదండి. కొంచెం అయితే నడవాలండి లోపలికి. ఇదేదో బోట్ ఉందన్నమాట, బట్ అన్ఫార్చునేట్లీ మేము వెళ్ళిన రోజు అది వర్కింగ్లో లేదు. నేను వేరే ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్లో చూసాను అనమాట. యాక్చువల్గా మనం దాంట్లో బోట్లో కూర్చుంటే అది కదిలినట్టు, రియల్గా మనం ఏదో ఉన్నట్టు ఉంటుంది అనుకుంటా. అది సేమ్ అవి వర్చువల్ గాగుల్స్ ఇస్తారు, అదైతే పనిచేయలేదు. ఇది చూడండి, ఇక్కడ జనాలు చూడండి, ఫుల్ క్యూలో ఉన్నారు, ఫుల్ వెయిటింగ్ ఉన్నిందనమాట. మా ఆయన కనుక్కుంటే ప్రతిదానికి మినిమం 2 hours వెయిటింగ్ ఉందని చెప్పారు. మేము వెనక్కి వస్తామా అనుకున్నాం, బట్ ఆ పాటికే మా ఆయన అన్నిటికీ టికెట్ తీసుకున్నారు. ఇది చూడండి, ఇది బాగుంది. చిన్నపిల్లలంతా ఇక్కడే ఉన్నారనమాట. అది శాండ్ అనమాట, నైస్గా శాండ్ ఇచ్చారు. పైనుంచి ప్రొజెక్టర్లో నుంచి వాళ్ళకి ఇమేజెస్ వస్తున్నాయి చూడండి. ఇంకా మా వాడు అక్కడ పోయినాడు అనమాట, చిన్నోడు. ఇదైతే నేను వేరే రీల్స్లో చూసినప్పుడు అది కొంచెం డిఫరెంట్గా ఉండింది, మేము పోయినప్పుడైతే డిఫరెంట్గా ఉండింది. చిన్నపిల్లలంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట అక్కడ, ఇసుకలో చేతులు పెట్టుకుంటా. అది చిన్నప్పటి నుంచి మనం చిన్నప్పుడు అది చాలా ఫేవరెట్ పని కదా, శాండ్లో ఆడుకోవడం.
ఐ రియల్లీ మిస్ మై చైల్డ్హుడ్ డేస్. కానీ మన రోజులైతే మన పిల్లలు ఎంజాయ్ చేయట్లేదు. మనం ఇట్ వాస్ ప్యూర్ టెక్నాలజీ ఫ్రీ డేస్. బాగా ఆడుకునే వాళ్ళం కదా. అలా ఉండింటే పిల్లలకు బాగుండేది. రష్ అయితే ఎక్కువ ఉంది. నాకేం తోచలేదు. ప్రతిదానికి ఒక 2-3 అవర్స్ టైం ఉందనేసరికి నేను సెల్ఫీ వీడియోస్ రీల్స్ కోసం రికార్డ్ చేయడం స్టార్ట్ చేసుకున్నాను. ఇక్కడైతే బాగుందండి వ్యూ, లుక్ అంతా బాగుంది. లోపల ఇదేదో వాటర్ చిన్న పెట్టారు, లోపల ఫిషెస్ ఉన్నాయన్నమాట. లైట్స్ పెట్టారు వాటర్లో, చూడ్డానికి బాగుంది. ఇంకా ఇప్పుడు మేమైతే 2 టికెట్స్ తీసుకున్నాం అనమాట. ఒకటి వచ్చి 90 మూవీ అంట అది, ఇంకొకటి వచ్చి ఏదో గేమ్ దానికి తీసుకున్నారు. నాకు అంతసేపు వెయిట్ అనేసరికి నాకైతే ఇంట్రెస్ట్, అంటే నార్మల్ డేస్ వచ్చింటే బాగుంది అనిపించింది. బట్ నార్మల్ డేస్ కుదరదు కదా. మాకైతే గేమ్స్కి అలో చేశారు. బయట ఉన్నప్పుడుది వీడియో నేను తీసేసాను, ఎందుకంటే వీడియో లాంగ్ అవుతుందని. చాలాసేపు వెయిట్ చేశాను అనమాట. ఒక బ్యాచ్ ఆఫ్ 20 మెంబర్స్ని లోపల పంపిస్తున్నారు. సో నేను ఆల్రెడీ లోపలికి వచ్చేసి ఇక్కడ లోపల నుంచి ఇంకో ఇది ఉందన్నమాట, వ్యూ పాయింట్ లాగా, అక్కడికి వచ్చి రికార్డ్ చేస్తున్నాను. మా వాళ్ళకైతే దొరికాయి గేమ్కి ఇద్దరికి. వీడేదో స్పేస్ స్టేషన్ది తీసుకున్నాడు, వాడు ఫిషింగ్ది, అంటార్టికా ఫిషింగ్ది తీసుకున్నాడు. దే రియల్లీ ఎంజాయ్డ్ అంట. బాగుంది. నేనైతే అది ట్రై చేయలేదు, అయినా నాకు ఇంట్రెస్ట్ లేదులేండి, రికార్డ్ చేద్దామని వెళ్దాను నేను. సో కిడ్స్ అయితే చాలా సూపర్గా ఎంజాయ్ చేస్తారు. చూడండి, దే ఆర్ లాస్ట్ ఇన్ దట్. అది రియల్గా వాళ్ళ ఐస్ ముందే ఉన్నట్టు. ఇంకా వర్చువల్ రియాలిటీ అంటే అదే కదా. సో ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యాంగ్అవుట్ ప్లేసెస్ ఫర్ ద వీకెండ్. మీరు కిడ్స్ తీసుకొని మీ ఫ్యామిలీతో రావచ్చు. నాకైతే కుదరలేదు, ప్లస్ వెయిటింగ్ కూడా ఉన్నింది. దీని తర్వాత వేరే దానికి వెళ్ళాలని చెప్పి నేను పెద్ద ఇంట్రెస్ట్ చూడలేదు. మా ఆయన నేను రికార్డ్ చేసుకుంటూనే ఉన్నాము. మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్. వానికి కొంచెం, పెద్దోనికైతే కొంచెం రిలాక్సేషన్ లాగా ఉంది. వాడు కొంచెం ఎగ్జామ్స్ స్టడీస్లో చాలా కొంచెం టెన్షన్లో ఉన్నాడనమాట. వాడిని కొంచెం ఇదిగా ఉంటుందని ఇంకా సంక్రాంతి హాలిడే స్టార్టింగ్ వీకెండే వచ్చేసాం. స్టార్టింగ్ రోజు లేకుంటే నెక్స్ట్ వచ్చిన సాటర్డేనా అది, అప్పుడే తీసుకొచ్చామన్నమాట. ఇది లేట్ పోస్ట్, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇది అప్లోడ్ చేసేసినాక ఈ వీడియోస్ అన్నీ డిలీట్ చేద్దాం. మెయిన్గా నాకు మెమరీ ప్రాబ్లం అయిపోయింది మొబైల్లో. వీడియోస్ అన్నీ తీస్తున్నా బట్ ఏది అప్లోడ్ చేయట్లేదు. అప్లోడ్ చేయకుండా డిలీట్ చేయలేను. ఆఖరికి ఎక్స్ట్రా మెమరీ కార్డ్ తెచ్చుకున్నా కూడా నాకు మెమరీ ఇష్యూస్ వస్తున్నాయి. సరే, ఇంక ఈరోజు కూర్చొని దీన్ని అప్లోడ్ చేసేసి దీన్ని డిలీట్ చేద్దామన్నట్టు ఇంకా నా పని ఈరోజు ముగిచ్చేసుకొని ఇది చేస్తున్నాను. ఇంకా ఏమంటారు, ఇంకా ఉన్నాయన్నమాట. ఇంకొకటి ఉంది, చెప్పాను కదా, ఒక బస్లో తీసుకెళ్ళి అది మనం రియల్ జంగల్లోకి వెళ్ళినట్టు. దానికైతే 4 అవర్స్ వెయిటింగ్ ఉందంట. సో మా ఆయన వెళ్ళి ఇన్ మిడిల్ చెక్ చేస్తున్నారనమాట నంబర్ ఎంతవరకు వచ్చిందని. మా టైం వచ్చేసరికి నైట్ అయిపోతుంది గ్యారంటీగా, సో డౌట్ ఏమీ లేదు. ఇంకొకటి ఉంది 9D షో, అది చాలా బాగుందని విన్నాను అనమాట. దానికి క్యూ ఎక్కువ ఉంది. దీని తర్వాత ఇంకొకటి ఏదో ఉందన్నమాట, పిల్లలకు తీసుకున్నాము. ఆ తర్వాత 9D, ఆ తర్వాత బస్లో వెళ్ళి అదే జంగల్ సఫారీ అనమాట. చూద్దాం ఎంత టైం అవుతుందో నాకైతే తెలీదు. ఇప్పుడు 5 అరౌండ్ అవుతుంది. సో నెక్స్ట్ అయితే అది చెప్పాను కదా ఇంకొకటి, దానికి వెళ్తున్నాం అనమాట. మాకైతే ఎంట్రీ దొరికిందండి. నాకు దొరకలేదు. నేను రిక్వెస్ట్ చేశాను, నేను మా పిల్లలకి రికార్డ్ చేసుకుంటానంటే నన్ను లోపలికి అలో చేసింది. ఇవి చూడండి, ఇలా చైర్లలో ఏదో కూర్చొని ఇది ఉంది. వాట్ దే ఎక్స్పీరియన్స్డ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా, బట్ దే సెడ్ రియల్లీ దే ఎంజాయ్డ్. ఇది కూడా సిమిలర్ ఏదో ఇవి వచ్చినట్టు, సేమ్ వర్చువల్ రియాలిటీదే ఏదో. చూడండి, అందరికీ నేను రిక్వెస్ట్ చేశాను. నేను ఇప్పుడు కూర్చొని రికార్డ్ చేస్తున్నాను, వాళ్ళకి రిక్వెస్ట్ చేశాను స్పేస్ ఉంది కదా అంటే, లేదు మేడం మాదేదో నంబరింగ్ ఉంటుంది, మీరు ముందే రిజర్వ్ చేసుకోవాలని. మా ఆయనకు అప్పుడు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కాబట్టి ఇద్దరికే తీసుకున్నారనమాట. ఇది నేను చెప్పాను కదా బస్సులో తీసుకెళ్తారని, దానికి క్యూ. మేము ఇంకా బయటకు వచ్చి ఏమన్నా ట్రై చేద్దాం అనుకుంటే కుదరలేదు. ఇంకా 3.5 అవర్స్ ఉందన్నారు. మళ్ళీ లోపలికి వచ్చామన్నమాట. 9D అదే దానికి వెళ్దామని, దానికి క్యూ ఉంది. వీకెండ్స్ అయితే మీకు పాసిబుల్ ఉంటే వీక్ డేస్ ట్రై చేయండి. ఐ నో ఇట్స్ నాట్ ఫీజిబుల్, వీక్ డేస్ ఎవ్రీ వన్ విల్ బీ వర్కింగ్ కాబట్టి. ఇందాక చెప్పాను కదా వాటర్ ఫిష్ అని, ఇంకా అక్కడే కూర్చున్నాం అనమాట. కలర్స్ చేంజ్ అవుతున్నాయి చూడండి, చూడడానికి చాలా బాగుంది. చిన్న చిన్న ఫిషెస్ అయితే ఉన్నాయన్నమాట. పైన ఏంటో లైన్స్ నాకు అర్థం కాలేదు, అది ఏమన్నా అంటే
ఇవనుకుంటాను ఏది పడుకోకుండా ఏదన్నా ఇన్విజిబుల్ గ్రిల్స్ ఉంటాయి, ఆ టైప్ ఏదో పెట్టినట్టున్నారు. గ్రిల్స్ కాదు, సంథింగ్ లైక్ ప్రొటెక్టివ్, ఎవరో పడుకోకుండా మరి ఏదో అది. యా, మాకైతే 3D 9D షోకి దొరికిందండి. లోపలికి వెళ్ళాం మేము. యా, వీఆర్ సెట్టింగ్ అండ్ స్టార్ట్ అయింది చూడండి. లైక్ సీట్స్ ఆర్ మూవింగ్ సమ్వేర్ వీఆర్ టేకెన్. అక్కడ చూడండి, వెళ్తున్నాం. వావ్, దిస్ ఇస్ అమేజింగ్ అండి. యూ షుడ్ రియల్లీ ఎక్స్పీరియన్స్ దట్. ఐ కాంట్ డిస్క్రైబ్ హియర్. we are being taken to some place like as if we are moving, as if we are there. యా, ఇక్కడికో వచ్చేసాం, ల్యాండ్ అయ్యాము. యా, ఇంకా చెప్పాను, మా ఆయన పాపం రికార్డ్ చేస్తూ ఎంజాయ్ చేయలేరని ఇంకా కొంచెం చేసి స్టాప్ చేయమన్నాను. యా, చూడండి, ఇది మేము ఫస్టే కూర్చున్నాం. వెనకలు కూర్చుంటే మీకు ఇంకా లుక్ బాగా వచ్చేది. ఫైనల్గా అయితే అయిపోయిందండి. వీ హ్యాడ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. యూ హ్యావ్ టు విజిట్. ఇంకా బస్సు కూడా ఏమైనా చెప్పాను కదా, జంగల్ సఫారీ, దానికి కూడా మాకు దొరికింది. యా, సో బస్సులో అయితే మేము కూర్చున్నాము. యా, ఇది ఎలా ఉంటుందో ఐఎమ్ ఆల్సో థ్రిల్డ్ టు ఇది. నైట్ అరౌండ్ 8:30 8:45 అయింది. నాకు సరిగ్గా గుర్తుకులేదు ఆ రోజు, బట్ ఇట్ వాస్ రియల్లీ లేట్. చల్లగుండింది బయట. మా పెద్దోడైతే ఇంకా చల్లగుంది మమ్మీ వెళ్దాం ఇంటికని. ఇంకెలాగో వచ్చాము, నాకు ఒకసారి వస్తే అవన్నీ చూసుకొని వెళ్ళే వరకు నాకు వెళ్ళాలనిపించదు అనమాట. దోమలు అయితే ఉన్నాయండి. దోమలు ఎక్కడికి వెళ్ళినా అవేమీ వదిలిపెట్టేదేవు. ఇదంతా అయిపోయింది. ఇది కూడా చాలా బాగుండిందండి. రియల్గా అనిమల్స్ మనం జంగల్లో ఒక బస్లో తీసుకెళ్లారు. రియల్గా అనిమల్స్ మధ్యలో ఇట్లా ఎలా కనిపిస్తాయి అలా ఉంది. దిస్ వాజ్ ద రియల్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ కిడ్స్ అండ్ వీ ఆల్సో ఎంజాయ్డ్ ఎ లాట్. ఇంకా బయటకు వచ్చాము. మరి ఇంకా మెయిన్ గేట్ నుంచి నడుచుకుంటూ వచ్చాం కదా, ఇంకా మెయిన్ గేట్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఈ దారిలో వెళ్ళేటప్పుడు మా పెద్దోడు అంతా యాక్టివ్గా లేడు. రిటర్న్ వచ్చేటప్పుడు బాగా యాక్టివ్ అయినాడు. వాడు చిన్నతో పాటు వాడు కూడా అన్నీ ఎక్కి, నాకు భయం ఏదన్నా ఇన్సెక్ట్స్ అలాంటివి ఉండే పాసిబిలిటీ ఉంటుంది కదా. ఇది అంటే ఈ వీడియో నేను ఇది చేశాను, ఇందాక నేను ఒకటి పెట్టాను కదా, ఆ వీడియో కంటిన్యూయేషన్ అనమాట. అక్కడ మిస్ చేసినట్టున్నాను. అదండి, మా చిన్నోడు అక్కడ ఉన్నాడు. యా, దే హ్యాడ్ ఏ గుడ్ టైం, వీ టూ హ్యాడ్ గుడ్ టైం. ఇంకా ఈ బ్రేక్స్లో అయితే మాకు టైం దొరికింది అన్నాను కదా. ఫస్ట్ బస్సు దానికైతే 4 hours, దీనికైతే 2 hours. బాగానే టైం గ్యాప్ ఉండింది. ఆ టైం గ్యాప్లో బయట మనకు స్పేస్ ఉందన్నమాట, కొంచెం చెట్లు, ఈ పార్క్ లాగా ఉంది. ఎవరన్నా వస్తే ఐ థింక్ స్నాక్స్ కానీ ఏదన్నా కానీ, కొంతమంది అయితే ఈ షటిల్ బ్యాట్స్ అవి కూడా తెచ్చుకున్నారంటే ఆల్రెడీ వాళ్ళకి ఐడియా ఉందేమో ఈ ప్లేస్ గురించి, ఇలా టైం పడుతుంది. సో కొంతమంది అయితే రీల్స్ చేస్తున్నారనమాట పిల్లలు. అదేంటది నాకు బాగా నచ్చినది ఏమంటే, అది రికార్డ్ చేయలేదు నేను, అయినా అది ప్రైవసీ కదా, వాళ్ళది మనం రికార్డ్ చేయకూడదు. చిన్న పిల్లలు ఈ పుష్పాలో డైలాగ్ ఉంది కదా, దమ్ముంటే పట్టుకోరా, దానికి అంతా రీల్స్ చేస్తున్నారనమాట. మా వాళ్ళని అడిగితే, మా వాళ్ళని ఇట్లా నేను వాళ్ళకి తెలియకుండా రికార్డ్ చేయడమే కానీ, పెద్దోడు ఓకే కానీ చిన్నోడు మరీ టూ మచ్. కెమెరా చెప్పాను కదా ముందే, కెమెరా అలర్జీ ఉంది మనకి. కెమెరా చూస్తేనే ఇంకా దాన్ని కొట్టడం ఇది చేస్తాడు. హీస్ నాట్ ఇంట్రెస్టెడ్. బట్ ఆ వదిలేస్తే ఇంకా వాడు అట్లా అవుతాడు. బట్ దిస్ ఏమంటారు, ఇన్ కమింగ్ డేస్ ఇలాంటివి కూడా కొంచెం ఇప్పుడు చాలామంది చేస్తున్నారు కదా ఇన్స్టాగ్రామ్లో రీల్స్. దర్ ఈస్ నథింగ్ రాంగ్. ఐ డోంట్ వాంట్ హిమ్ టు బీ మీన్స్ ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం ఇష్టం లేదు. మనకి ఇష్టం లేకపోయినా ఐఎమ్ ట్రయింగ్ టు, సో దట్ ఫ్యూచర్లో మనకి ఇంట్రెస్ట్ వస్తుందేమో, మనం చెప్పలేము కదా. బ్రేక్ టైం చెప్పాను కదా, ఇంకా 4 hours 3 hours గ్యాప్ ఉన్న టైంలో మేము ఇలా చెట్ల కింద అక్కడ ఇక్కడ రీల్స్, ఫొటోస్, ఫ్యామిలీ ఫొటోస్ తీసుకున్నాం అనమాట. ఇక్కడైతే ఎల్లో ట్రీ ఏదో ఉండింది. నాకైతే యూఎస్లో ఫాల్ టైంలో ఇలాంటి కలర్ఫుల్గా ట్రీస్ ఉంటాయన్నమాట. ఇండియాకి వచ్చినాక అంతా నేను బయట తిరగడం లేదు, బట్ ఇక్కడైతే నాకు ఫొటోస్ బాగా వచ్చాయి. ఫ్యామిలీ ఫొటోస్ తీసుకున్నాం నేను, మా నేను చెప్పాను కదా స్టార్టింగ్ నుంచి. ఈరోజు వాడు ఫ్రీ అనమాట. పిచ్చిగా ఫుల్ అసలు ఎలా ఎగిరాడంటే ఇంక ఇంటికి పోయి పడిపోవడం. ఇక్కడ చిన్న పప్పీస్ ఉన్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. ఇంకా వీ కుడ్ నాట్ రెసిస్ట్. నేను మా ఇద్దరు పిల్లలకి పెట్స్ చాలా ఇష్టం అనమాట. వాళ్ళైతే ఇంకా వద్దురా మళ్ళీ అలర్ట్ చేస్తుందన్న పోయి టచ్ చేశారు. అవైతే మీరు ఏమన్నా చేసుకోండి, మాకు బాగా అవేదో ఆఫ్టర్నూన్ బాగా నిద్ర వస్తుంది అనుకుంటా. అంత జనాల్లో అంత సౌండ్లో వాళ్ళు ఆ రెండు బాగా నిద్రపోయినాయి.
ఇంకా ఒక 2 బేబీస్ లోపల ఉన్నాయన్నమాట. ఐ రియల్లీ ఫీల్ ఆ కుక్క పిల్లలాగా ఎంత సౌండ్ ఉన్నా, ఎంత డిస్టర్బ్ ఉన్నా, అంత ప్రశాంతంగా పడుకొని ఎన్ని ఏళ్ళైందో అనిపిస్తుంది. నాకు కూడా అలా నిద్రపోవాలన్న ఫీలింగ్ వచ్చిందనమాట. కామ్గా. మళ్ళీ దానిలోకి దిష్టి తగులుతుంది. యా, ఇది స్టార్టింగ్ అనుకుంటాను, అప్పుడు మిస్ అయిందని ఇక్కడ పెట్టాను నేను. యా, ఇదండి ఎంట్రీ తర్వాత ఇది ఉంది. ఇది కిడ్స్ కంట, చిన్నపిల్లలకంట. ఇది యార్ కిడ్స్, చిన్న ఏజ్ పిల్లలు ఉంటుంది కదా వాళ్ళకి యార్ కిడ్స్ అరేనా అంట. యా, మొత్తానికంటే ఆల్ ఏజ్. ఇంకా ఒక ఆంటీ అయితే ఆమెకు నియర్లీ 70 years ఉంటాయి. 90 సినిమా దానికి వచ్చారు, ఇందాక వెళ్ళాం కదా మేము. షీ వాజ్ సో హ్యాపీ. ఆయన ఫీడ్బ్యాక్ అడుగుతున్నారు అనమాట, ఎలా ఉంది అని. బాగుంది అని చెప్పారు. సో దిస్ ప్లేస్ ఈజ్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్. ఇది చిన్నపిల్లలకి అలా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు, అందరు ఏజ్ గ్రూప్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మేము వచ్చేసరికి అది బస్ సఫారీ అయిపోయినాక బయటకు వచ్చేసరికి వ్యూ ఇలా ఉందండి. సరే, నేను వచ్చినప్పుడు రికార్డ్ చేసినప్పుడు జనాలు మొత్తం ఉండ్రి కదా, ఇప్పుడు ఫ్రీ అయిపోయిందని ఫైనల్గా మళ్ళీ ఒక అవుట్ సైడ్ రికార్డ్ చేస్తున్నాను. ఇదండి వర్చువల్ సఫారీ లొకేటెడ్ అట్ కొండాపూర్. ప్లీజ్ డూ విజిట్ విత్ యువర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. Kids will enjoy for sure. I'm assuring that. Yeah, hope you enjoy this. Hope you liked this video, and please do subscribe to my channel. Thank you. Bye bye.